హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు వాడుతూ ఉన్నట్లయితే మీ క్రెడిట్ కార్డు పైన ఉన్నటువంటి లిమిట్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. సో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు లో ఉన్నటువంటి క్రెడిట్ లిమిట్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనకు రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి వాళ్లే మనకు ఆఫర్ అనేది ఇస్తారు క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసము. ఆ ఆఫర్ వచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసి క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి మనం వాళ్ళకు ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేసి ఆ రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే మనకు ఆఫర్ ఇస్తారు. ఆ ఆఫర్ ని యూజ్ చేసి మనం క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవచ్చు. సో ఈ రెండు రకాలుగా మనం ఈ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఈ రెండు మనం ఎలా చేయాలి అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డే కాదు, ఏ క్రెడిట్ కార్డు కూడా మనం క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలి అనుకుంటూ ఉండేటప్పుడు కొన్ని విషయాలను అయితే వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు అనమాట. వాటన్నిటిని చూసిన తర్వాతే మనకు క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవడం కోసం ఆప్షన్ అనేది వాళ్ళైనా ఇస్తారు, లేదా మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలన్నప్పుడు కూడా వాటిని వాళ్ళు చూస్తారు. అవి ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మనము ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు కి సంబంధించినటువంటి క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం వాళ్లే మనకు గనక ఆప్షన్ ఇచ్చినట్లయితే అది ఎలా పెంచుకోవాలి అనేసి అయితే ముందుగా చూద్దాము. దాని తర్వాత మనమే వాళ్ళకి రిక్వెస్ట్ సెండ్ చేసి ఏ విధంగా క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవాలి అనేసి అయితే చూద్దాము. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ ని యూజ్ చేసి ఎలా క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలి అనేసి ఒక్కసారి నా మొబైల్ స్క్రీన్ పైన మీకు చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవడం కోసం మనకు వచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి పెంచుకోవడం కోసం ముందుగా మీరు మీ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ నైతే మీరు ఓపెన్ చేయండి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడి నుంచే క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవడం కోసం ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలా పెంచుకోవాలనేసి చూద్దాము. సో ఇప్పుడైతే నేను నా యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ నా క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇదైతే చూపిస్తుంది. ఇక్కడ నాకు బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి రెండు క్రెడిట్ కార్డులు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా వీసా క్రెడిట్ కార్డు, ఇంకోటి వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా రూపే క్రెడిట్ కార్డు. సో ఇప్పుడైతే మనము క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ ఆఫర్ నాకు ఆల్రెడీ ఇక్కడైతే వచ్చింది. దాన్ని యూజ్ చేసి నేనైతే ఇప్పుడు మీ క్రెడిట్ లిమిట్ అనేది పెంచి చూపిస్తాను. సో ఇక్కడ దీన్ని కొంచెం స్క్రోల్ చేయండి పైకి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ వచ్చేసి క్రెడిట్ యూసేజ్ లిమిట్ అనేసి ఉంది, అలాగే పే క్రెడిట్ కార్డ్ బిల్స్ అని ఉంది, కన్వర్ట్ ఈఎంఐ అని ఉంది, రివార్డ్స్ అని ఉంది, ఇన్స్టెంట్ మనీ అని ఉంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే లిమిట్ ఎన్హాన్స్మెంట్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్ ని మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడే మీకు గనక క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవడానికి ఆప్షన్ వచ్చినట్లయితే చూపిస్తుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యు ఆర్ నౌ ఎలిజిబుల్ ఫర్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ అనేసి ఇక్కడ రావడం జరిగింది కదా. దీన్ని యూజ్ చేసి మన క్రెడిట్ లిమిట్ అనేది ఇప్పుడు మనం పెంచుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెండు క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే రెండు క్రెడిట్ కార్డులకి సంబంధించి మనకు ఒకే క్రెడిట్ లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ క్రెడిట్ లిమిట్ పెరిగినా కూడా సరే మనకు రెండు క్రెడిట్ కార్డులకి ఒకటేగా పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మన క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా క్రెడిట్ లిమిట్ వచ్చేసి 32,500 అయితే చూపిస్తుంది కదా. ఇంతకుముందు నాకు ఈ క్రెడిట్ కార్డ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు 25,000 అలా వచ్చింది. ఫస్ట్ టైం ఒకసారి నాకు ఈ క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇది రెండోసారి కూడా ఈ విధంగా ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనకు ఎలా ఇస్తారు ఏంటి అనే డీటెయిల్స్ నేను నెక్స్ట్ అయితే మీకు చెప్తాను. ముందుగా ఇప్పుడు మనం ఈ క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం ఎలా అనేసి అయితే చూద్దాము. సో ఇక్కడైతే మనకి ఇక్కడ అప్గ్రేడ్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. జస్ట్ మీరు దీన్ని అయితే ఓకే చేయండి. ఇది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ లిమిట్ ఆఫ్ 42,250. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 10,000 లిమిట్ అయితే పెంచుతున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని పెంచుకోవడం కోసం ఇక్కడ టిక్ బాక్స్ లో ఓకే చేసి ఐ అగ్రీ అనేసి ఉంది కదా, దీన్ని అయితే అగ్రీ చేసి ఓకే చేద్దాం. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ అయితే వచ్చింది. ఈ ఓటీపీని అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇద్దాము. ఈ ఓటీపీ అనేది ఇచ్చినామంటే జస్ట్ ఇది వెరిఫై చేసుకున్నామంటే మన క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ క్రెడిట్ లిమిట్ ఈస్ అప్గ్రేడెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి రావడం జరిగింది. సో ఇక్కడైతే నా క్రెడిట్ లిమిట్ మీకు అయితే చూపిస్తున్నాను. ఇంతకుముందు 32,500 ఉంది కదా, ఇప్పుడు చూసుకున్నట్లయితే 42,250 అనేది రావడం జరిగింది. క్రెడిట్ లిమిట్ అయితే ఇప్పుడు మనకు పెరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయని చెప్పాను. ఒకటి వచ్చేసి వాళ్లే మనకు ఆప్షన్ అనేది ఇస్తారు. ఆ ఆప్షన్ అనేది ఇచ్చినప్పుడు ఏ విధంగా క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలి అనేసి అయితే ఇప్పుడు నేను మీకు చూపించాను. ఇప్పుడు రెండో ఆప్షన్ మనం వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేసి ఈ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఎలా చేయాలి అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో మనకు ఈ క్రెడిటే కాదు, ఈ క్రెడిట్ కార్డే కాదు, ఏ క్రెడిట్ కార్డు కూడా కానివ్వండి, వాళ్ళు మనకు ఆఫర్ చేయాలన్నా లేకపోతే మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలన్నా కూడా క్రెడిట్ లిమిట్ పెరగాలి అనేది కొన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఇచ్చినప్పుడు మీకు కొంత లిమిట్ అనేది ఇస్తారు. సపోజ్ మీకు ఒక 50,000 లిమిట్ ఇచ్చారనుకోండి, అందులో మీరు మీ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ అనేది 50,000 చేసేయకూడదు అనమాట. 50,000 మీకు క్రెడిట్ కార్డు పైన ఖర్చు చేసేయకూడదు.
మీకు ఇచ్చినటువంటి క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉందో అందులో మీరు 50% 60% ఇంతే చేయాలి. అంటే మీకు 50,000 క్రెడిట్ లిమిట్ ఇస్తే మీరు ఒక 30,000 వరకు ఖర్చు పెట్టాలి, 20,000 అనేది అలాగే ఉండాలన్నమాట. అటువంటిప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది పెరగడానికి ఆప్షన్ వస్తుంది. మీరు 100% క్రెడిట్ యూటిలైజేషన్ అనేది ఎప్పుడు చేయకూడదు మీ క్రెడిట్ కార్డు పైన. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ ఏదైతే ఉందో ఇది కూడా మీరు కరెక్ట్ గా చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా అంటే ఆన్లైన్ లో కొంత, ఆఫ్లైన్ లో కొంత, అలాగే ఫ్యూల్ కి కొంత, అలాగే మీ యొక్క నిత్యావసరాలు బిల్ పేమెంట్స్ కి వీటికి కొంత, ఈ విధంగా దీన్ని మీరు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి నెల మీ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటా ఉంటారు అనమాట అమౌంట్. ఈ విధంగా మాత్రం మీరు ఎక్కువగా చేయకూడదు. ఇలా చేసినట్లయితే కూడా మీకు ఈ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ అనే దానిపైన కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అటువంటిప్పుడు కూడా మీకు ఈ యొక్క క్రెడిట్ లిమిట్ పెరిగేదానికి అవకాశాలు అనేది ఉండకపోవచ్చు. సో దీని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీరు ఆన్ టైమ్ లో పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అనేటివి, డ్యూస్ అనేటివి ఉండకూడదు అనమాట. దాంతో పాటు ఎప్పుడు కూడా మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పార్ట్ పేమెంట్ గా చేయకుండా ఫుల్ పేమెంట్ చేయడానికే మీరు ట్రై చేయండి. ఎందుకంటే మన క్రెడిట్ కార్డ్ బిల్ అనేది జనరేట్ అయిన తర్వాత మీకు పార్ట్ పేమెంట్ ఒక 50,000 మీకు 20,000 బిల్ జనరేట్ అయిందంటే 2,000 ఇప్పుడు కట్టండి, మిగిలింది మళ్ళీ కట్టండి అనేసి అంటూ ఉంటారు కదా. అలా కాకుండా మీకు ఎంత బిల్ అయితే జనరేట్ అయిందో దాన్ని వీలైనంత తొందరగా మీరు కట్టడానికి పేమెంట్ అయితే ట్రై చేయండి. అలా కాకుండా పార్ట్ పేమెంట్ గా కట్టడానికి, డేట్ అయిపోయిన తర్వాత కట్టడానికి చేయకూడదు. దీని వల్ల కూడా మీకు మీ యొక్క క్రెడిట్ కార్డ్ కి క్రెడిట్ లిమిట్ పెరగడానికి ఆప్షన్ అనేది రాకపోవచ్చు. దీంతో పాటు మీ యొక్క వేరే క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి, మీరు ఏదైనా వేరే లోన్స్ కానివ్వండి తీసుకున్నా కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఆన్ టైం అనేది పేమెంట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ కి వేరే వాటికి సంబంధం ఏంటి అంటే ఆటోమేటిక్ గా వీళ్ళు ఏం చేస్తారంటే 6 months కి 1 year కి ఒకసారి మీ యొక్క సిబిల్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆటోమేటిక్ గా చెక్ చేసినప్పుడు ఎక్కడన్నా మీకు ఇటువంటి పేమెంట్, లేట్ పేమెంట్ అనేసి వచ్చినట్లయితే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీ క్రెడిట్ కార్డ్ పైన పడుతుంది. కాబట్టి మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ తో పాటు వేరే క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉన్నా లేకపోతే వేరే పేమెంట్స్ ఏమన్నా వాటన్నిటిని కూడా మీరు ఆన్ టైం అనేది సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసుకున్నప్పుడు మీకు ఈ యొక్క ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దాని యూటిలైజేషన్ కరెక్ట్ గా చేయండి, బిల్ పేమెంట్స్ కరెక్ట్ గా చేసుకోండి, అలాగే మీకు ఉన్నటువంటి ఆ లిమిట్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఇవన్నీ కనుక కరెక్ట్ గా చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా వాళ్లే మీకు క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఆప్షన్ అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు మనకు వాళ్ళు ఆఫర్ ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే మన క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ అనేది రేజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కనుక మీరు ఫోన్ చేసి చెప్పినట్లయితే వాళ్ళు మీకు చెప్పే సమాధానం ఏంటి అంటే మా కస్టమర్ కేర్ కి మీరు ఒక మెయిల్ అనేది పంపించండి, వాళ్ళు దాన్ని చెక్ చేసి మీకు కనుక ఓకే అయినట్లయితే క్రెడిట్ లిమిట్ పెంచుతారని చెప్తారు. సో ఆ క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం ఆ కస్టమర్ కేర్ నెంబర్ ఏదైతే ఉందో అంటే ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి నేను మీకు పక్కన ఇస్తాను. ఈ మెయిల్ ఐడికి మీరు ఒక మెయిల్ అనేది పంపించాల్సి ఉంటుంది అనమాట. అందులో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తున్నారు, క్రెడిట్ లిమిట్ మీరు ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి అన్నప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది మినిమం మీరు 6 months అనేది యూజ్ చేసి ఉండాలన్నమాట. మినిమం 6 months అనేది మీ క్రెడిట్ కార్డ్ అనేది మీరు తీసుకొని ఉండాలన్నమాట. దాని తర్వాత మాత్రమే దీనికి మీరే రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. సో 6 months కానివ్వండి, ఒక 1 year కానివ్వండి, 3 years మీరు ఎన్ని సంవత్సరాలు అయిందో కార్డు తీసుకునేసి అది మెన్షన్ చేసి దాని తర్వాత మీ క్రెడిట్ లిమిట్ ప్రస్తుతం ఎంత ఉంది అనేసి మీరు దాన్ని మెన్షన్ చేసి సో నాకు ఈ విధంగా క్రెడిట్ లిమిట్ నేను పెంచుకోవాలి అనుకుంటున్నాను, దయచేసి మీరు దీన్ని ఒకసారి పరిశీలించి నా క్రెడిట్ లిమిట్ పెంచండి అని చెప్పేసి వాళ్ళకి ఒక మెయిల్ అనేది నేను చెప్పినటువంటి మెయిల్ ఐడికి పంపించండి. దాని తర్వాత వాళ్ళు మీకు ఒక మెయిల్ అనేది ఇస్తారు. అంటే మీకు గనక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళు మీకు ఆ యొక్క మెయిల్ అనేది రిప్లై ఇస్తారు, మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవడం ఆప్షన్ అనేది ఇస్తున్నామని చెప్పేసి ఆ విధంగా మీరు క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవచ్చు. సో ఈ విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.